చాలా మంది తమ స్థానం మార్చమని పార్టీ ఆల్టర్నేటివ్ ఇప్పుడు నర్సరావుపేట ఉంది, అక్కడ ఇందాక ఎంపీ కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. నేను నర్సరావుపేట నుంచి వేరే స్థానం నేను వెళ్ళాలని చాలా స్పష్టంగా చెప్పాను. పార్టీ నిర్ణయం వేరేగా ఉంటే కనుక నేను ఆలోచించుకుంటాను. సో అలాంటి అసంతృప్తుల్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? నా అభిప్రాయం చెప్పారు. అక్కడ నాతో మాట్లాడిన పెద్దలు వాళ్ళ అభిప్రాయం చెప్పారు. మళ్ళీ 2-3 రోజుల తర్వాత కలుస్తామని అన్నారు. వచ్చినాక మళ్ళీ మాట్లాడతారు. ఇది అంతా ఈ ఎక్సర్సైజ్ అంతా ఇంటర్నల్ పార్టీలో జరుగుతుంటుంది. ఏ పార్టీలో అయినా హెల్దీగా జరిగే ఎక్సర్సైజ్ ఇది. ఇట్లా కాకుండా రకంగా జరిగితే అది కరెక్ట్ కాదు. ఇది హెల్దీగా జరిగేది. దీని మీద వచ్చే మీడియా స్పెక్యులేషన్స్ లేదా దానికి వచ్చే రియాక్షన్స్ బట్టి మీరు తీసుకొస్తున్న వాటన్నిటిని తీసుకుని దాని మీద రియాక్ట్ కమ్మంటే మేమేం కాగలము. ఒకటైతే నేను ఖాయంగా చెప్పగలను, మన పార్టీకి సంబంధించినంత వరకు ఖచ్చితంగా అధికారంలో ఉండడమనే కాదు, తొలి నుంచి కూడా దాంట్లో సక్సెస్ఫుల్గా ఉంటున్నాము. అనుకున్నవన్నీ హామీలు నెరవేరుస్తున్నాము. మళ్ళీ అధికారం లేక వస్తున్నాం కాబట్టి డిమాండ్ ఉంటుంది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? ఇప్పుడైతే షర్మిలమ్మ గారు అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టారు. ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నాము. ఆమె రాజకీయ పరంగా ఒక ప్రస్థానం, ఒక జర్నీ మొదలుపెట్టారు. ఆ స్టేట్లో ఉన్నారు. ఆ స్టేట్లో ఉన్నాక అక్కడి నుంచి ఎలక్షన్లో పోటీ చేయకుండా ఇదయ్యాక ఆ తర్వాత ఒకవేళ ఆమె ఇటువైపు రావాలని అనుకుంటే నిన్న మనకు కనపడేంత వరకు అండమాన్ నుంచి ఏపీ నుంచి అండమాన్ వరకు ఎక్కడైనా పార్టీ ఆదేశాలను శిరసావహిస్తారు. ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారో ఏది తీసుకున్నా కూడా అది ఒక రాజకీయ, కాంగ్రెస్ అనేది ఒక రాజకీయ పార్టీ. ఆ ప్లాట్ఫామ్ మీదకి ఆమె వెళ్ళారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థిరమైన పునాదుల మీద బలంగా ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ. సో మా అజెండా మాకు ఉంటుంది. ఆ పార్టీ తరఫున ఎవరు ప్రాతినిధ్యం, అంతకుముందు వివేకానంద రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ తరఫునే పోటీ చేశారు. ఏమైందో చూశారు. 11 అప్పుడు మా పార్టీ కూడా అప్పుడప్పుడే పుట్టిన పార్టీ. ఆ రోజు ఇదే క్వశ్చన్స్ వచ్చాయి. రాజకీయ పార్టీ అనేది ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ అండ్ ఆన్సరబుల్ పబ్లిక్ పీపుల్. ఇక్కడ దానికి మేము ఆన్సరబుల్గా ఉంటున్నాం. దీనికి కుటుంబ సంబంధాలకు సంబంధం. అదే అన్న చెల్లిని అన్యాయం చేశారు అని టీడీపీ బలంగా తీసుకెళ్తుంది. నేను ఇంతకుముందు ఇచ్చిన ఆన్సర్లోనే మళ్ళీ అదే ఉంది కదమ్మా. ఇది ఒక రాజకీయ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాలకు సంబంధించే దానికోసం పార్టీ పెట్టలేదు కదా. తండ్రి ఆశయాలను జనంలోకి తీసుకెళ్లాలనుకున్నారు, పార్టీ పెట్టారు. ఆ పార్టీని ప్రజలకు ఆశీస్సులు ఇచ్చారు. ఈరోజు ఇది ఇంతమంది నాయకులు, కార్యకర్తలు, లక్షలాది మంది ఉన్న ఒక పకడ్బందీగా నడుస్తున్న పార్టీ, అధికారంలో కూడా వచ్చిన పార్టీ, 151 స్థానాలు గెలుచుకున్న పార్టీ. ఈ రాజకీయ పార్టీ దీని అజెండా దీనికి ఉన్నప్పుడు వ్యక్తిగతమైనవి దీంట్లోకి ఎందుకు వస్తాయి? ఏ రకంగా అవి మా దీనిలను విధానాలను కానీ లేదా మా అప్రోచ్ని కానీ నిర్దేశిస్తాయి? సంబంధం లేదు కదా. కుటుంబమా ప్రజల కుటుంబమా పార్టీనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే రెండోది చూజ్ చేసుకుంటారు. దీనికి ఏమి ఉండకూడదు. డెమోక్రసీలో దానికి వాల్యూ కూడా ఉండదు. ఓట్ బ్యాంక్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? మళ్ళీ మీరు మొదలే క్వశ్చన్ వేస్తే ఎట్లా? ఇది ఒక పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ పార్టీకి ఉంటుంది. పార్టీ నిలబడితే కాంగ్రెస్ ఒకప్పుడు ఎంత ఓట్ బ్యాంక్ ఉండేది, ఏమైంది? ఆఖరకు 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి లాస్ట్ ఎలక్షన్స్ చూస్తే. సో దానికి దీనికి సంబంధం ఏముంది? ఆ పార్టీ నిలబడగలిగితే మనగలిగితే ఉంటుంది. ఒక వ్యక్తి డిసైడ్ చేసేది కాదు, లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలు దాన్ని డిసైడ్ చేయదు. ఆ రకంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సక్సెస్ఫుల్గా దాని జర్నీ మొదలుపెట్టింది. సక్సెస్ఫుల్గా అప్రతిహతంగా ముందుకు వెళ్తోంది. రేపు ఎన్నికల్లో కూడా అట్లే ముందు. థర్డ్ లిస్ట్ ఎప్పుడు ఉండొచ్చు? సో ఇది మనం చూసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేస్తున్నారు. షర్మిల ప్రభావం వైసీపీ మీద ఉండదంటున్నారు. అదేవిధంగా కుటుంబమా ప్రజల అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల వైపే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతారు అని చెప్తా ఉన్నారు. మరోవైపు అసంతృప్తులు ఉండవు, వాటన్నిటిని కూడా హ్యాండిల్ చేస్తామని స్పష్టం చేస్తున్నారు.